హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను ఫ్రెండ్స్. ఒక సిస్టర్ మన సబ్స్క్రైబర్లో ఒక సిస్టర్ అడిగారు ఫ్రెండ్స్. అంటే గోపిక కృష్ణుడు తల్లి కొడుకులది డ్రాయింగ్ కావాలి అని అడిగారు ఫ్రెండ్స్. వాళ్ళ కోరిక మేరకి నేను ఈరోజు డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను అవుట్లుక్ వేస్తున్నాను. ప్రజెంట్ కృష్ణుడు మొహం వేస్తున్నాను అనమాట. చూడండి, కృష్ణుడు అలాగే యశోదాదేవిని కౌగిలించుకుంటాడు. తల్లిని కౌగిలించుకొని నాకు ఇంకా వెన్న కావాలి అని అడుగుతాడనమాట. ఆ విధంగా ఉన్న డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, యశోదాదేవి ఫేస్ వేస్తున్నాను. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ కళ్ళు వేస్తున్నాను, ఫేస్ వేస్తున్నాను, అలాగే తల మీద చున్నీ అనమాట, చున్నీ కప్పినట్లుగా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో జుంకీ వేశాను కృష్ణుడికి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అన్నమాట. అవుట్లుక్ ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి, చెయ్యి అనమాట, చేతిలో గ్లాస్ పట్టుకున్నాడనమాట కృష్ణుడు. పట్టుకొని నాకు వెన్నపూస కావాలి అని తల్లిని బుజ్జగిచ్చినట్టుగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఇవ్వమని. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, యశోదాదేవిది డ్రాయింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అవుట్లుక్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ పడితే ఇది పెన్సిల్ డ్రాయింగ్ విధంగా కాబట్టి రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. తర్వాత నీట్ చేసుకోవచ్చు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ వాడి కలర్స్ వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి, తల్లి వద్దు అన్నట్లుగా వేలు చూపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను అలాగే కుండ పక్కన వెన్నపూస అనమాట, నిండుగా ఉన్న వెన్నపూస ఫ్రెండ్స్. చూడండి, యశోదాదేవికి చెవికి జుంకీ వేశాను. ఇది హాఫ్ ఫోటో ఫ్రెండ్స్, ఫుల్ కాదనమాట, హాఫ్ ఫోటో డ్రాయింగ్ విధంగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ అలాగే అంతా మనం ఎక్కడెక్కడైతే ఏమన్నా చిన్న మిస్టేక్స్ పడితే రబ్ చేసుకొని నీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పెన్సిల్ డ్రాయింగ్ విధంగా కాబట్టి అంతా నీట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంతా ఓవరాల్ లుక్ అంతా వేసిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా, బ్లాక్ స్కెచ్ కానీ ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అంటే హెవీగా మనం వేసిన బొమ్మ హైలైట్గా కనపడటం కోసం ఫ్రెండ్స్. చూడండి, చెయ్యి అనమాట, వేలు వద్దు అని చెప్తున్నట్లు. చూడండి, కృష్ణుడేమో గ్లాస్తో వెన్నపూస కావాలి అని అమ్మని కౌగిలించుకొని అడుగుతున్నాడు అనమాట, నాకు వెన్నపూస కావాలి అని తల్లిని. చూడండి ఫ్రెండ్స్, ఆ విధమైన డ్రాయింగ్ అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను అవుట్లుక్ అంతా బ్లాక్ జెల్ పెన్ వేసిన తర్వాత కలర్స్ వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి, నాకైతే చూడండి, అంటే మనకి నెమిలి పించ్ అనేది గ్రీన్ కలర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మధ్యలో బ్లూ కలరు అలా వస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ విధమైన లుక్ ఆ విధమైన కలర్సే యూజ్ చేశాను. నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వాడండి. చూడండి, అలాగే యశోదాదేవికి ఎల్లో కలర్ శారీ వేసి రెడ్ బోర్డర్ లాగా వేశాను. అలాగే కృష్ణుడి పంచకేమో గ్రీన్ కలర్ వేసి అవుట్లుక్ బార్డర్ వచ్చేసి రెడ్ వేసాను, ప్లెయిన్ బార్డరు. నాకైతే కలర్స్ వేసాక అద్భుతంగా అనిపించింది. చూడండి, యశోదాదేవి తలకనమాట బ్లాక్ వేశాను, జుట్టుకి హెయిర్కి బ్లాక్ వేశాను. చూడండి, అలాగే చున్నీకి గ్రీన్ కలర్ వేశాను. కలర్స్ వేసాకైతే ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, ఎల్లో కలర్ శారీ వేశాను అనమాట. నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వాడండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, లిప్స్కి ఏమో రెడ్ వేశాను. చూడండి, కలర్స్ వేస్తున్న కొద్దీ మనకి అందంగా తయారవుతుంది బొమ్మ. చాలా నీట్గా చాలా చక్కగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే మారుతూ వస్తుంది. చూడండి, అంటే జుంకీకి జ్యువెలరీకి అన్నిటికీ రెడ్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, పంచకి గ్రీన్ కలర్ వాడాను. అలాగే జస్ట్ ప్లెయిన్ బార్డర్కి వచ్చేసి రెడ్ వాడాను ఫ్రెండ్స్ కృష్ణుడికి. అలాగే హెయిర్ అంతా బ్లాక్ వేశాను. చూడండి, లుక్ అంతా చాలా అందంగా
అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ అవుట్లుక్ అంతా వేశాక కలర్స్ వేసిన తర్వాత అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. బాడీ అంతా స్కిన్ టోన్ వేశాను. చూడండి, అమ్మవారి చున్నీకేమో గ్రీన్ కలర్ వాడాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.